పెట్టి 25 సంవత్సరాలు నడవడం, అది కూడా అప్రతిహతంగా నడవడం అంటే చిన్న విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలు చూసుకుంటే దాదాపు ఒక 160 నుంచి 170 వరకు అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ నిలబడ్డాయి మాత్రం మన తెలంగాణలో మీరు చూసుకుంటే రెండే రెండు, అక్కడ టీడీపీ, ఇక్కడ బీఆర్ఎస్. మరి నిలబడ్డాయి అంటే ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యేకంగా పెనవేసుకొని పోయి ప్రజలతోని ఒక ఆత్మీయ బంధం, ఒక పేగు బంధం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సందర్భంలో ఎలక్షన్లలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఒక్కొక్కసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఈ గులాబీ కండువ కనపడంగానే కొట్టుకొని తెలంగాణ గుండె ఉండదంటే మాత్రం అది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేసేటటువంటి నిజం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళను ఇదే గులాబీ కండువను ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు అవహేళన చేశారు. ఎందుకంటే 5-10 మందే ఉండే, ఆనాడు మమ్మల్ని చూసి అవహేళన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అరే గవాళ్ళు ఉంటేనే బాగుంటుండే, మన రాష్ట్రానికి కొంత రక్ష ఉంటుండే అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి ఒక పార్టీ పెట్టి మొత్తం భారతదేశ చరిత్రను మార్చి, చరిత్ర గతిని మార్చి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఈ పార్టీ రజతోత్సవ సంబరం అంటే సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు గడిచి చేసుకుంటున్నటువంటి సంబరం, అది వరంగల్లో చేసుకుంటా ఉన్నాము. మనం ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్లీనరీ పెట్టుకొని ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ సభ చేసుకున్నప్పటికీ కూడా ఇది ప్రత్యేకత ఉన్నది, చాలా ప్రత్యేకత. ఈ 25 వసంతాలకు సంబంధించినటువంటి మొత్తం చరిత్రనంతా కూడా యావత్ తెలంగాణ సమాజం నెమరు వేసుకునేటటువంటి సందర్భం ఇది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి జరిగినటువంటి అనేక ఉద్యమాలు, చేసిన త్యాగాలు అన్నిటినీ గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ ఏప్రిల్ 27 నుంచి మొదలు పెడితే వచ్చే ఏప్రిల్ 27 వరకు కూడా ఈ సంవత్సర కాలం మొత్తం కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కేసీఆర్ గారికి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ నడిపించినటువంటి ఉద్యమానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకొని పోతాం. ఇవాళ పెద్దపల్లి ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లాలో మరి చాలా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా మద్దతు లభించింది. ఈ రజతోత్సవ సభకు కూడా మరి పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర సమితి మంచి కోరుకునేటటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఎందుకోసం అంటే సభ ఏర్పాట్లే అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. దాదాపు 1300-1400 ఎకరాల్లో సభాస్థలి ఉండడం, మజ్జిగ ప్యాకెట్లే దాదాపు 20-25 లక్షల పైచీలకు మజ్జిగ ప్యాకెట్లు పెడతా ఉన్నామంటే వచ్చేటటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారో, ఆ జనవాహిని ఏ విధంగా ఉంటుందో నిజంగా తెలంగాణ యావత్తు కూడా వచ్చి చూడాల్సినటువంటి ఒక సమావేశంగా, చరిత్రలో నిలిచిపోయేటటువంటి సమావేశంగా ఇది ఉండబోతూ ఉన్నది. అంటే మొన్నటిదాకా మనం కుంభమేళా గురించి మాట్లాడుకున్నాం, ఇవాళ తెలంగాణ కుంభమేళా ఇదని చెప్పుకునేటట్టుగా నిలబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం.